అవతార పురుషులు మహిమలు ప్రదర్శిస్తారు, కానీ వారి ఉద్దేశం అది కాదు. ఈ రకంగానైనా కొంతమంది అక్కడ నమ్మకంతో చేరితే వారికి ఏదో జ్ఞానబోధ చేద్దాం, అప్పుడు ఈ మహిమల మీద మాయల మీద ఆధారపడరు, ఆత్మశక్తిని గ్రహిస్తారనే తాపత్రయం ఆ గురువులకు ఉంటుంది. కానీ వాళ్ళని మనం ఆ మహిమల దృష్టితోటి చూడకూడదు. ఎంతసేపు మా ఇంట్లో ఇది జరిగింది అది జరిగింది, మీ ఇంట్లో ఏం జరగలేదా అని అవతల వాళ్ళు ఏదో పాపాత్మల కింద మాట్లాడకూడదు. ఆ మర్నాడు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లోనూ ఏదో జరిగిందని చెబుతారు, లేదా పాపాత్ములు అవుతారు. ఇప్పుడు అంతకంటే ఉంది. వెనకడ శ్రీశైలం యాత్ర కడితే ఆ తీసుకెళ్ళిన పెద్ద ఆయన్ని అందరూ అడుగుతున్నారట, అదేదో దివ్యజ్యోతి కనపడుతుందంటారు, అదేదో దివ్యజ్యోతి కనపడుతుందంటారంటే పుణ్యాత్ములకే కనపడుతుందని చెప్పాడు ఆయన. అక్కడి నుంచి కనపడలేదని చెప్పిన వాడు ఎవడు లేడు. ఇంకా మొత్తం బస్సులో ఉన్నవాడు అందరూ కనపడిందిగా ఇంకేం బాగునేయండి అన్నాడు ఆయన. ఎందుకంటే పాపాత్ముడని చెప్పుకోవడానికి ఎవడు ఒప్పుకుంటాడు? పాపాలు చేస్తాడు. కానీ పుణ్యాత్ముడని చెప్పుకోవాలని అందరూ ఉబలాడపడతారు, పుణ్యాలు చెయ్యరు, చెప్పుకోవాలని ఉబలాడపడతారు. అలా ఉంటుంది మానవ మనస్తత్వం.